సీఎం గారు, మీ పరిపాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజల్లో సుఖ సంతోషాలు బాగా నెలకొన్నాయి. ఎంతమంది వెన్నుపోటు పడవాలని చూస్తున్నా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. వెన్నుపోట్ల కంటే గన్నుపోట్లు ఎక్కువయ్యాయి. ముందు అది చూసుకోండి ముఖ్యమంత్రి గారు. ఎదురుగా కాల్చేవాడి కంటే వెనగ్గా ఎమ్మెల్యేలను అనుకునే రాజకీయ నాయకులే ఈ దేశానికి ప్రమాదం పెంటయ్యా. పదవున్న కుర్చీలో కూర్చున్న వాళ్ళకు రామరాజ్యంగానే కనిపిస్తుంది, కానీ పదవులు లేని మాలాటోళ్లకు రావణ రాజ్యంగా కనిపిస్తుంది. సీఎం గారు, ఇట్టాటోల మాటలు నమ్ముకుంటే మీ కుర్చీ కదిలిపోద్ది, జాగ్రత్త. సెలవు. ఐజీ గారు, ఇతని మీద ఒక కన్నేసి ఉంచండి. ఎస్ సార్. వెంటయ్య, అయ్యా, ఓట్లతో కాకుండా ఈ నోట్లతో వీళ్ళని కొన్నది నువ్వు పదవిలోకి వచ్చాక మాకు సపోర్ట్ గా ఉంటావని. ఎరకాష్ అయిందనుకో, నీ బతుకు పాన్ పర్రాకు డబ్బా అయిపోతున్నాను. మీ పవర్ గురించి నాకు తెలియదు ఉంది చిన్నబెనర్జీ బాబు. ఆ కార్యక్రమంలోని మొదటి ఏలం పాటే ఇది. ఇంకో ఏలం పాటలో ఇంకో బ్యాచ్ ని కొనేసామంటే మెజార్టీ మందే. ఏలం బ్యాచ్ చేతులు ఎత్తడం, సీఎం కుర్చీ దిగడం. కొంచెం కోఆపరేట్ చేయండి బాబు. గురు, ఎన్ని పోయమంట? కొత్తగా అడుగుతావేంట్రా? 200 లీటర్లు. వచ్చేసా, గుడికెళ్ళొచ్చేసా, గుళ్ళో అర్చన చేసేసా, దేవుడికి మన విషయం చెప్పేసా, దేవుడితో ఓకే అనిపి. ఏంటది? ముక్క, కొబ్బరి ముక్క. ప్రసాదం అంట, వద్దనకూడదంట. ఇక నువ్వు నోరు ముయ్యమంట. వాడే పృథ్వీ, వాడే మన రత్తాయిని కొట్టిన పృథ్వీ. ఆ పక్కనున్న గిలక వాడి చిలక. ఆ రోజు దాన్నో మాట నాడనే వాడు పోలీస్ ఆయన కొట్టాడు. అయితే మరి వాడు ఇదిగో పక్షరాముడు, నీ గుడగుడ ఆపి నా గోడు గడగడ అని అక్కడ వినిపించు. ఇది నీకు కాదు, తనకి. సరే, ఇంక బయలుదేరు. ఇదిగో ఆ పై లూపు జాయిన్ చేసాయి. అటు ఏంటో పృథ్వీ, పోలీసోడి లాఠీ కోట తిన్న దగ్గర నుంచి మట్టి పొంగలా మెత్తగైపోయావు. పొగరు తగ్గిందా? ఏంటా చూపు, నా లాటితో కూడా వడ్డిస్తామంటావా? అయ్యా, వాడు నాకు కావాలి. వాడు నాకు కావాలి అనగానే పొట్లం కట్టి తీసుకురావడానికి వాడేమి ఉడిపి హోటల్లో పెసరట్టు కాదు. వాడు నాకు కావాలి పాపారావు. చూడు పిలక, వాడి పక్కనున్న చిలకను తీసుకొచ్చి మన పంజరంలో బంధిస్తే ఆ పూల చిలక కోసం ఈ నీళ్ల గిలకగాడు రావచ్చేమో. ఇది కరెక్ట్. పృథ్వీ ఎక్కడ్రా? పైన ఉన్నాడు. ఏమైందిరా? ఫ్లవర్ మార్కెట్ నుంచి సీతన్ బెనర్జీ మనుషులు ఎత్తుతారన్నా. పాపారావు, ఎవరు వచ్చారు? అతను మా బస్తీ పిల్ల సీత ఎక్కడ? గుడ్, వెరీ గుడ్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ గట్స్ ఉన్నాయి నీకు. నువ్వు మాకు చేరిపో. రౌడీయిజం, గూండాయిజంతో ప్రజల్ని భయపెట్టి బతికే మీలాంటి లుచ్చారాయులతో నేను చేరను, చేతులు కలపను. ఇదిగో, నువ్వు మాతో చేయగలపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆ పిట్టకి ట్రైనింగ్ బాగానే ఇచ్చావు, కానీ ఈ పిట్టని ఇప్పుడు ఎవరు కాపాడలేరు. నువ్వు మాతో చేతులు కలిపితేనే దీన్ని వదులుతావు. ఒక్కసారి అది చూడు, మీ తమ్ముడే అనుకుంటాను. సీతను మర్యాదగా నాతో పంపిస్తే మీ తమ్ముడు ఇంట్లో అడుగు పెడతాడు, లేదా అక్కడే జల సమాధి. బాబు చిన్న బెనర్జీ, అర్జెంట్ గా పిల్లని వదిలేయటం మంచిది.
అక్కడ బుల్లి బెనర్జీ పరిస్థితి చూస్తుంటే నీళ్లు తాగకుండానే జలస్తంభం అయిపోయేట్టుగా ఉన్నాడు. నో థింకింగ్. తెమలంటే రేయ్, మీరు ధర్మంతో దావుడు మూతలు ఆడుకుంటున్నారు. అదే దారనుకుంటే క్షణానికో రౌడీ తలతో నేను ఫుట్బాల్ ఆడుకుంటాను. నన్ను రెచ్చగొట్టి సజీవంగా మీ బతుకు చిచ్చు పెట్టుకోకండి. ఇప్పుడు అతను ఇచ్చింది వార్నింగ్. ఓయ్, ఏంటంట చూస్తున్నా? ఆయన గారు ఎవరన్నా దుబాయ్ లో ఉంటూ ఇక్కడ చట్టాన్ని తన గుప్పెల్లో పెట్టుకుని రాష్ట్రాన్ని గడగల్లాడిచ్చేస్తున్న పెద్ద బెనర్జీ గారు. ఆయనే మా అసలు బాసు. అట్టంట ఆయన మా బ్యాకునున్నాడు. మాతో పెట్టుకోక రాజీకొచ్చాయి. మీ దుబాయ్ బాసుని ఇండియా గడ్డ మీద కాలు పెట్టిస్తా. అప్పుడు కలుస్తా. కలిసి వాడి భవిష్యత్తు సెటిల్ చేస్తా. అమ్మా, ఇన్నాళ్ళు నా బతుకి ఓ గమ్యంగానే లక్ష్యంగానే లేకుండా బతికాను. ఈనాటికి నా బతుకి ఒక అర్థం పరమార్థం కనిపించాయమ్మా. నిన్ను నాన్నని నాకు కాకుండా చేసి నన్ను ఒక అనాథగా మార్చేసిన ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. అవును సీత, పండంటే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ పెద్ద బెనర్జీని ఎక్కడున్నా సరే ఇక్కడ తెచ్చాలి. ఊళ్ళో అరాచకాలు సృష్టిస్తున్న చిన్న బెనర్జీని ఓ దెబ్బ తీయాలి. ఆ దెబ్బతో వాడబ్బ విదేశాల నుంచి ఇక్కడికి రావాలి. అప్పుడు రక్తంతో వాడి చరిత్రగా ముగింపు పలకాలి. నీకు తోడుగా మన బస్తీ వాళ్ళు ఉంటారు. అవునన్నా, మేమంతా నీ వెంటే ఉంటాం, నీకు తోడుగా ఉంటాం. అవునన్నా. పృథ్వీ బాబు, బెనర్జీ మనుషుల నుంచి నా మనవణ్ణి కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలి. చాలా సంతోషం బాబు, మా పేటలో బెనర్జీ మనుషులు ఆట కట్టించావు. గుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసానంట. ఇవాళ నుంచి దుకాణం ఇక్కడేనంట. అందుకే మోగింది ఇక్కడ గంట. ఎందుకంట? ఇది వరకు ఆ గుడికి అందరూ వచ్చేవారంట. పూలు కొని దేవుడికి ఇచ్చేవారంట. దేవుని కష్టం తీర్చమని కోరేవారంట. కానీ ఇప్పుడు అందరికీ దేవుడు నువ్వేనంట. నిన్నే కష్టం తీర్చమని కోరుతున్నారంట. కనుక ఇక్కడ పెడితే బిజినెస్ పెరుగుతుందంట. అప్పుడు నా కోరిక తీరుతుందంట. ఏంటది? పువ్వు, బంతి పువ్వు. వద్దనకూడదంట. అమ్మగారి ఫోటో కంట తీసుకెళ్లి పెట్టమంట. ఒరే పక్షిరాముడు, ఈ సీత కోడు ఆ పృథ్వీకి వినిపించరా. వెళ్ళరా. ఏమిటి పాపారా నువ్వు అనేది? నాకు బ్లాంక్ చెక్ ఇస్తావా? ఎక్కువ సమస్య అయితే డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవయ్యా. చూడు, ఈ పాలిటిక్స్ లో ఎవడు ఎన్నాళ్ళు పొజిషన్ లో ఉంటాడో ఎవరికి తెలియదు. అందుకని ప్రస్తుతం పొజిషన్ లో ఉన్న సీఎం నమ్ముకుని వెంటయ్య గారిని వాళ్ళ గ్రూప్ ఎమ్మెల్యేలని కెలికి దెబ్బతినక చేతికొచ్చిన లక్ష్యం తీసుకుని సుఖపడు. నేను నమ్ముకున్నది నా వృత్తిని మిస్టర్ పాపారావు. నా డ్యూటీ విషయంలో నువ్వు కాదు కదా దేవుడి దిగొచ్చినా వినను. ఐజీ శర్మకి నానే వాళ్ళు ఎవరున్నారు? వైడాకులో చదువుకుంటున్న ఇద్దరు సత్రకాయ మనవలు ఉన్నారండి. వాళ్ళు మన చేతులకు వస్తారు. అప్పుడు ఐజీ మనం చెప్పినట్టు వింటాడు. టింకు, ఇది నీకు. థ్యాంక్ యూ అంకుల్. బంటి, ఇది నీకు. వస్తా అంకుల్. వెళ్ళండి.
మై డియర్ హీరో, అంకుల్ అంటున్నారు. ఎవరి పిల్లలు? నాకు గాడ్ ఫాదర్ లాంటి ఐజీ శర్మ గారి మానవులు. ఈ వైజాగ్ లోనే చదువుకున్నారు. ఓ, మై గాడ్, పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. వాణి, come on! థ్యాంక్ యూ మిస్టర్ విక్రమ్. కన్న కొడుకుని పోగొట్టుకున్న నేను అతని బిడ్డలైన ఈ పసివాళ్ళని చూసుకుంటూ బ్రతుకుతున్నాను. అలాంటి వీళ్ళని కాపాడి నాకు అప్పగించినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలి? సార్, ఇందులో నేను అవేం మాటలండి. పసివాడిగా ఉన్న వీణ్ణి తీసుకుని దిక్కుదోచక మీ నీడకు వచ్చిన నాకు ఆ రోజు అమ్మగారు మీరు ఆశ్రయం ఇచ్చారు, అన్నం పెట్టి ఆదరించారు. అలాంటి మీరు వీడి రుణం తీర్చుకోవడం ఏమిటి? అవును సార్, నన్ను పెద్ద చదువు చదివించారు. ప్రజారక్షణ కోసం పోలీసు వృత్తిని చేపట్టాలని నాకు ఈ దారి చూపారు. మీకు ఈ మాత్రం సహాయం చేయటం నా అదృష్టం సార్. సార్, పిల్లలు కాపాడడంలో తను అటుడికి ఎంతే హడావుడి చేసింది. తను పొగటం లేదని నన్ను డొక్కలో పొడుస్తుంది. అదేం కాదు సార్. చూడమ్మాయి, ఆడపిల్ల వయ్యుండు కూడా విక్రమతో పాటు ఇంత సాహసం చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. అమ్మ లక్ష్మీదేవి, నీ కొడుక్కి తగ్గ ఇల్లాలి కోసం నువ్వు పెద్దగా వెతుకోవాల్సిన అవసరం లేదనుకుంటా.